హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుందండి. సో, ఆ టిప్స్ ఏంటో అనేది తెలుసుకుందాం. సో, మనకి ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అవ్వాలంటే టిప్స్ పాటిస్తేనే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. మనం నార్మల్‌గా, ఈజీగా అయిపోవాలంటే అస్సలు అవ్వదు. సో, ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నుంచి కూడాను మనం కొన్ని రకాల టిప్స్ అనేది పాటిస్తూ ఉంటేనే ఈజీగా మనకి డెలివరీ టైం వచ్చేసరికి ఈజీగా అవుతుంది. అంటే ఎక్కువ పెయిన్‌లెస్ డెలివరీ అనేది అవుతుంది. సో, అది ఎలా అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నేను కింద ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇస్తాను. సో, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో, అది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఫస్ట్ నుంచి మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా అంటే నేచురల్‌గా డెలివరీ అనేది అవుతుంది కదా! సో, దట్స్ వై ఫస్ట్ నుంచే కూడాను మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. నేను నార్మల్ డెలివరీకి సిద్ధంగా ఉన్నాను. నార్మల్ డెలివరీ అవ్వాలని నాకుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు అనుకుంటే ఈజీగా కొంచెం అంటే మీకు మీరు మోటివేషన్ అనేది చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంతవరకు మీకు కొంచెం ఇన్నర్‌గా నాకు నార్మల్ డెలివరీ అవుతుందని మీరు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఫస్ట్ చేయాల్సిన టిప్ వచ్చేసరికి ఏంటంటే వాకింగ్ అనేది చెయ్యాలి. సో, వాకింగ్ ఎందుకంటే మీరు నడిచేటప్పుడు మీ నడుము చుట్టూ బ్యాక్, హిప్పు, థైస్ దగ్గర ఉండే కండరాలన్నీ కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. సో, దానివల్ల ఏంటంటే మనకి డెలివరీ జరుగుతున్న సమయంలో బేబీని పుష్ చేసి బయటికి తీస్తూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు మనకి బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా ఉండకపోయాయి అనుకోండి, మీకు చాలా అంటే బేబీని పుష్ చేసేటప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు మనకి ఈ హిప్ గానీ, నడుము గానీ, స్పైనల్ కార్డ్ గానీ, థైస్ దగ్గర గానీ బాగా పెయిన్ అనేది వస్తుంది. సో, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు వాకింగ్ చేయడం వల్ల. అండ్ సెకండ్ యూజ్ ఏంటంటే ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే మీరు డైలీ బేబీ అనేది కడుపులో రొటేట్ అవుతూ ఉంటుంది. సో, రొటేట్ అవుతూ హెడ్ డౌన్ పొజిషన్‌కి వచ్చేస్తుంది. అంటే పెల్విక్‌లో అంటే గర్భాశయం ఉంటుంది కదా! దాంట్లో తన హెడ్‌ని ఫిక్స్ చేసుకుంటుంది. అంటే ఈజీగా బేబీ ఓపెన్ అయ్యి బయటికొచ్చే విధంగా ఉంటుంది. సో, అందుకే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాకింగ్ అనేది చేయమంటారు. వాకింగ్ చేయడం వల్ల బేబీ రొటేట్ అయ్యి పెల్విక్‌లో తన హెడ్ ఫిక్స్ చేసుకుంటుంది. అలాగే వాకింగ్ చేయడం వల్ల డెలివరీ సమయంలో ఉండే పెయిన్స్ అనేది మనం కంట్రోల్ చేసుకునే శక్తి అనేది వస్తుంది. సో, దట్స్ వై ప్రెగ్నెన్సీలో వాకింగ్ అనేది మ్యాండేటరీగా డాక్టర్స్ అనేది సజెషన్ చేస్తారు. సో, అది ఫస్ట్. సెకండ్ యూజెస్. సో, అది అయితే ఇంకో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. వాకింగ్ ఎంతసేపు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలని కూడా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్‌కి అనేది వస్తూ ఉంటుంది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాకింగ్ అనేది అది ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే పర్ డేలో ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ మీ హెల్త్ కండిషన్ అంతా బాగుంటే మినిమం 1 అవర్ ఒక రోజులో చేస్తే దాని బెనిఫిట్స్ అనేది మీరే చూడొచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎంత వాకింగ్ చేస్తే అంత బెటర్ యూజ్ అనేది ఉంటుంది. సో, అయితే పర్ డేలో చెప్పాను కదా! మినిమం మ్యాక్సిమం 30 మినిట్స్ అనేది చేస్తే బెటరు. సో, అంతకంటే 40 మినిట్స్, 1 అవర్ అంతకంటే మరి ఎక్కువ చేసినా కొంచెం మీ బాడీ అనేది కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అవుతుంది. సో, కాబట్టి మినిమం 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ లేదా 60 మినిట్స్. సో, ఇది ఫాలో అవ్వండి. అయితే ఏ టైంలో చేయాలని కూడా ఉంటుంది. ఉంటది కొంతమందికి డౌటు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా ఈవినింగ్ టైం అనేది పెట్టుకోండి. 4-5 ఈ టైంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొంచెం మనకి ఎండ కూడా పడుతుంది సూర్యరశ్మి. దానివల్ల కూడా మనకి విటమిన్ డి అనేది అంది బేబీకి అనేది ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈవినింగ్ టైము ఒక 4-5 లేదా 3:30-4:30 అలా చూసుకోండి. అది బయటికి వెళ్ళాలని కూడా అంటూ ఉంటారు. సో, మీకు బయట అవైలబుల్‌గా ఉండే గార్డెన్స్ ఉండి లేకపోతే ఏదైనా పార్క్ అలా ఉంటే వెళ్తే బెటర్. సో, అలా లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే వాకింగ్ అనేది చెయ్యాలి. సో, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అలా
వాకింగ్ అనేది చేయాలి. సో ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. అలా కంటిన్యూస్‌గా హాఫ్ అన్ అవర్ చెయ్యాలా? లేదా కంటిన్యూస్‌గా 1 అవర్ చేయాలా? మేము చేయలేమే, మాకు కొంచెం స్ట్రెయిన్‌గా ఉంటుంది. స్టమక్ అంటే బేబీ బరువుతో మేము నడలేమని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా! సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ టిఫిన్ అనేది చేస్తారు కదా! మార్నింగ్ టైము అప్పుడు ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయాలి. అండ్ ఆఫ్టర్‌నూన్ మీరు భోజనం చేశాక లంచ్ టైమ్‌లో అప్పుడు ఒక 10 మినిట్స్ అండ్ ఈవినింగ్ టైమ్ ఒక 10 మినిట్స్, నైట్ టైమ్ ఒక 10 మినిట్స్ అలా చేసినా సరే బెటర్. సో ఒకేసారి హాఫ్ అన్ అవర్ చేసినా పర్వాలేదు. సో అలా చేయలేని వాళ్ళు ఫుడ్ తీసుకున్న ప్రతి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 10 మినిట్స్ అనేది వాకింగ్ చేస్తే దాని యూజెస్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈజీగా నార్మల్ అంటే పెయిన్‌లెస్ డెలివరీ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టిప్ అనేది ఖచ్చితంగా పాటించండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ వన్ వాకింగ్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మనకి సోషల్ మీడియాలో ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. లేదా డాక్టర్స్ అంటే మీరు డాక్టర్‌ని అడగొచ్చు. మేడం నాకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలని చెప్పినా సరే వాళ్ళనే చెప్తారు. ఎందుకంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల సమ్ యూజ్ ఉంది. ఏంటంటారా, మనకి డెలివరీ అయ్యేటప్పుడు బేబీని పుష్ చేస్తాం. అప్పుడు మనం బాగా గాలి అంటే ఎయిర్ అనేది తీసుకోవాలి. అలా తీసుకొని వదులుతూ ఉండాలి. ఇన్హేల్, ఎక్సెల్ అంటారు కదా! మనం ఎయిర్ అనేది బాగా తీసుకుంటే బేబీని బాగా పుష్ చేయగలం. సో అలాంటప్పుడు మనకి ఆ స్ట్రాంగ్ అనేది బాడీలో ఉండదు. బాగా బాడీ అనేది సెన్సిటివ్ అవుతుంది. సో అలా మనం పుష్ చేయలేము. ఎక్కువగా బ్రీతింగ్ తీసుకోలేము. అప్పుడు ఏంటి, సడన్‌గా సి సెక్షన్ చేసేస్తారు. మన పెయిన్స్‌ని అనేది తట్టుకోలేము. సో అలాంటప్పుడు సి సెక్షన్ చేస్తారు. కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏం లేదండి. జస్ట్ మనం బాగా గాలి పీల్చి ఫ్రీగా వదలాలి. సో అలా రోజులో ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ చేస్తే బెటరు. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది నేను చెప్తున్నది కాకుండా మీరు డాక్టర్‌ని సజెషన్ అడగండి. మేడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలని, లేకపోతే ఆన్‌లైన్‌లో వీడియోస్ చాలా ఉంటాయి, వస్తూ ఉంటాయి. అవైనా సరే చూడండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని అడిగితే ఎవరైనా సరే చెప్తారు డాక్టర్స్. సో అదొకటి చేసినా మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అడిక్వేట్ అంటే తగినంత నీళ్ళు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం వల్ల బేబీ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగా ఉంటుంది. ఆ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగా ఉండడం వల్ల బేబీ బాగా రొటేట్ అవుతూ ఈజీగా మనకి బాగా అంటే డెలివరీ అయ్యేటప్పుడు ఈజీగా జారిపోతుంది. సో అలా యామ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగా ఉండాలంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటే దానివల్ల బేబీ ఈజీగా జారి ఫ్రీగా డెలివరీ అనేది అవుతుంది. మెయిన్ మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వాకింగ్ అనేది చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఫైనల్లీ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ 4 టిప్స్ పాటిస్తే ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో కొన్ని వీడియోస్ అనేది ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.